సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు భక్తులు. దీంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్కు 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కర్బాలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్పేట్, ఓల్డ్ పిఎస్, ప్యారడైజ్, సిటీఓ ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్ లేన్ బాటా, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్పుర వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇక సికింద్రాబాద్కు వచ్చే ప్రయాణికులను పోలీసులు అలర్ట్ చేశారు. స్టేషన్లోకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి లోపలికి చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఇక బోనాల జాతర సందర్భంగా టొబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్కు వచ్చే రోడ్డు, బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్పేట పిఎస్ వరకు, జనరల్ బజార్ రోడ్, అదయ ఎక్స్ రోడ్ మూసివేయనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరలో ఇవాళ మహంకాళి బోనాలు, రేపు రంగం, అంబారి కార్యక్రమం ఉంటుంది. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చేవారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చేవారితో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. ఇక శివసత్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల మధ్య శివసత్తులు, జోగినిలు బాట నుంచి దర్శనం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఒక్కో శివసత్తులు, జోగినిలతో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. ప్రసాదం కౌంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేశారు. జాతరకు ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంపుల్ చుట్టూ పక్కల క్యూ లైన్లతో కలిపి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళా భద్రత కోసం షీ టీంలు అరేంజ్ చేశారు. అందరూ భక్తులు బాగా స్పీడ్ చూడొచ్చు, మీరు బాగా స్పీడ్గానే దర్శనం అవుతున్నాయి. బోనం లైన్స్ కూడా మంచిగా స్మూత్గా మూవ్ అవుతున్నాయి. చాలా ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పీస్ఫుల్. మొత్తం ఎన్ని టీమ్స్ యొక్క బందోబస్తులో పాల్గొంటున్నాయి? ఏ టీమ్స్ ఉన్నాయి? ఎంతమంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు మేడం? మోర్ దెన్ 2000 ఉన్నాయండి ఇప్పుడు మా డిప్లాయ్మెంట్ ఫోర్స్ షిఫ్ట్ వైజ్ వాళ్ళు డ్యూటీస్ చేసుకుంటుంటారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ ఇవన్నీ కూడా ఇన్ ద ఫీల్డ్ ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం ఈ బ్యారికేడింగ్ సిస్టమ్స్ ఎట్లా ఏర్పాటు చేశారు? ఎన్ని కిలోమీటర్ల మేర యొక్క ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? బ్యారికేడ్స్ యాజ్ యూ కెన్ సీ మేము ఎవ్రీ 60 ఫీట్కి ఒక ఎమర్జెన్సీ గేట్ కూడా ఇచ్చాము. అది ఈసారి ఫస్ట్ టైం పెట్టింది. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా వాళ్ళని ఎగ్జిట్ చేపిస్తానికి. అండ్ కంప్లీట్లీ 6 రూట్స్ పెట్టాము దీనికి. 2 బోనాల కోసం, 2 పాస్ లైన్స్ అండ్ 2 జనరల్ లైన్స్. యాజ్ పర్ నీడ్ బేసిస్ అన్ని లైన్స్ ఇప్పుడు ఆపరేట్ అవుతున్నాయి అండ్ స్మూత్గా మూవ్మెంట్ అవుతుందండి. సో అలాగే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళు కూడా వస్తుంటారు. వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్లో ప్రాపర్ ఈ టాయిలెట్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, దెన్ బోనం తీసుకొచ్చే వాళ్ళకి యాజ్ ఐ సెడ్ స్పెసిఫిక్ క్యూ లైన్స్ ఉన్నాయి. సో దాంతో వాళ్ళు తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు బోనాల సందర్భంలో ఇప్పుడు ఆలయంలోకి వచ్చేటప్పుడు శివసత్తులకు సంబంధించి కూడా కొంత ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి కూడా గతంలో వాటికి సంబంధించి ఈసారి శివశక్తుల కోసమని ఒక టైమింగ్ ఇచ్చామండి. వాళ్ళు 1:30 to 4 మధ్యలో వస్తారు. అది కూడా మేము అక్కడ బాటా దగ్గర నుంచి వాళ్ళకి ఎంట్రీ ఇస్తాము. దానికోసం కూడా అన్ని ప్రిపరేషన్స్ చేసాము. సో ఈసారి బాగా స్మూత్గా అవుతుందని వీఆర్ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ మేడం. సో అది ఖచ్చితంగా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి, అలాగే శివశక్తులు కావచ్చు, బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. బ్యారికేడ్ సిస్టమ్ ద్వారా కూడా సో వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఇటు మహిళలకు, అలాగే చిన్నపిల్లలకు, వృద్ధులకు, పురుషులకు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. వివిధ రకాల టీమ్స్ మొత్తం 2000కు పైగా పోలీసు సిబ్బంది ఇటు బందోబస్తులో పాల్గొన్నాయి. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామంటూ కూడా డీసీపీ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రత్నకుమార్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి.